నిష్ఠూర్యమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మంచిది ప్రియులారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి గమనిద్దాం. ఎవరికి దొరికితే వారు సార్. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించుచున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. ఈరోజు మనం లేఖనాన్ని చూస్తున్నటువంటి లేఖనాన్ని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో 2 విషయాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ భాగంలో ఏం తెలియపరుస్తుంది అని అంటే, మంచివారు ఎవరైతే ఉంటే తప్పించుకుంటారు పాపంలో పడిపోకుండా, చెడ్డవారు ఎవరైతే ఉంటే పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాయి. మరి లేఖన సారాంశానికి మనం ఇప్పుడు వెళ్తూ ఉంటున్నాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువు ప్రియులారా. న్యాయాధిపతులు పిమ్మట అతడు షోరేపు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగూ అతని గెలువవచ్చునో తెలుసుకొనుము. ఇక్కడ మనం మొదటి నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుంచి చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చనని రాజా వారికి తెలిసినప్పుడు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణము తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. సంసోను ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు? బలం కలిగినటువంటి వాడు. బలవంతుడైనటువంటి సంసోనుకు బలహీనమైన ఆలోచన ఒకటి ఉంది. ఏమిటి? అమ్మాయి విషయంలో, స్త్రీ విషయంలో బలహీనమైనటువంటి విషయం. ఆ బలహీనమైనటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళు, ఆ ఫిలిస్తీయులు ఆలోచన ఏం చేస్తున్నారనంటే, సంసోను బలం ఎక్కడ ఉన్నది అది మనం తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకోవాలంటే వారు కనిపెట్టి ఉంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు అని, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తే దెలీలా అనేటటువంటి అమ్మాయి దగ్గర ఉంటూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆయనలా మీరు అక్కడ పోండి,
దెలీలా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలు ఏం చేసిండ్రు అని అంటే ఆయన బలం ఎక్కడుందో తెలుసుకోమని చెప్పి ఆ దెలీలకు వారు సూచన చేశారు. స్త్రీ ఆలోచన విధానాన్ని కనిపెట్టింది. మేమైతే ఆయన దగ్గర కలవడలేము, గెలవలేము, ఆయన బలం ఎందుట్లో ఉందో జర తెలుసుకొని మాకు చెప్పమ్మా దెలీలా అని చెప్పి అడిగింది. 4వ వచనానికి వెళ్దాం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుభుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 ఎండి నాణ్యములు నీకు ఇచ్చదమని. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు, మేమందరం కూడా ఎంత ఇస్తామంటున్నారు వాళ్ళు? 1,000 మారు 1,100 ఎండి నాణ్యములు నీకు ఇచ్చదమని చెప్పింది. మేమల్లా కూడా ఇస్తామని అంటే వాయాబా ఎన్ని వస్తాయి కదా, ఎన్ని 1,100 వస్తాయి కదా అని చెప్పి దెలీలా ఆశపడి ఉంటున్నది. ఆశపడి ఏం చేయమంటున్నారు వాళ్ళు? నువ్వు లాలన చేయి, సంసోన్ దగ్గర నువ్వు లాలన చేసి సంసోన్ బలం ఎందుట్లో ఉందో తెలుసు. ఆమెకున్నటువంటి చాలా సులభమైనటువంటి పని, ఆమె చెయ్యగలిగినటువంటి పనిని అక్కడున్న పెద్దలు అప్పచెప్పి ఉంటున్నారు. అక్కడున్న పెద్దలు అప్పచెప్పినప్పుడు ఆమె ఓకే అన్నదా, నో అన్నదా? ఓకే అన్నది. 5వ వచనాన్ని చదువుతాం. 6వ వచనాన్ని చదువుతాం. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో ననగా సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఏం చెప్తున్నాడు సంసోన్? ఏం చెప్తున్నాడమ్మా? 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సాధారణమైనటువంటి వ్యక్తిగా నేను మారిపోతాను అంటే అప్పుడు ఏమైనా చెయ్యవచ్చు. ఆమె ప్లానింగ్ లోనే ఉన్నది. ఎక్కడ పెట్టుకున్నది ఆమె? ఇప్పుడు ఆయనను సంసోన్ గారిని తెలుసుకుందాం తర్వాత. మనం కూడా దెలీలా ఇప్పుడు ఎక్కడ ఉంది? సంసోన్ గారి దగ్గర దెలీలా ఉంది. దెలీలా గారి దగ్గర సంసోన్ ఉన్నారు, సంసోన్ గారి దగ్గర దెలీలా ఉంది. వాళ్ళు అందంగా ముచ్చటగా మాట్లాడుకునేటటువంటి స్థలంలో ఇప్పుడు ఆమె ఒడిలో ఉన్నాడు సంసోన్. ఎవరు ఒడిలో ఉన్నాడు? దెలీలా ఒడిలో ఉన్నాడు. ఆమె బాగా ఇట్లా నెమరుతూ బాగా దువ్వుతూ ఆయనను లాలన చేస్తూ ఆయనను పాలన చేస్తూ ఆయనలో ఉన్నటువంటి అంతరంగ భాగాన్ని అన్ని విషయాలను బలం ఎందుట్లో ఉందో తెలుసుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నము చేస్తూ ఉన్నది. మరి 8వ వచనానికి వెళ్దాం. ఫిలిస్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో ఏం చేసిందమ్మా? ఏమైతే చెప్పిండ్రో అది ఆమె చేసింది. ఎవరు తెచ్చిచ్చిండ్రు? ఫిలిస్తీన్లు తెచ్చిచ్చిండ్రు. ఆమె బంధించింది నిరవంజి చువ్వలతో 7.
ఈమె ఎంత సమాచారం అక్కడ ఇచ్చింది ఫిలిస్తీన్లకు. ఫిలిస్తీన్లు తెచ్చిచ్చిండ్రు, ఏం కావాలో అయితే తెచ్చిచ్చారు. తెచ్చిచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? బంధించింది. 9వ వచనానికి మాటున నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి కనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెప్పెను గనక అతని బలము తెలియబడలేదు. ఇప్పుడైనా బుద్ధి రావచ్చు కదా ఈయనకు, సంసోను గారికి. యోహానయ్య, ఇప్పుడైనా బుద్ధి రావచ్చు కదా. ఆ బలం ఎక్కడున్న సంగతి ఎవరికి తెలుసు? సంసోనుకు మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. సంసోనుకు తెలుసు, దేవునికి తెలుసు. ఆమె యొక్క ఆలోచనలో పడి, ఆమె యొక్క ఉద్దేశంలో ఆయన ఉండి ఏం చేసిండు? తన బలం ఎక్కడుందో చెప్పాడు. అయితే వాళ్ళు వస్తున్నారు అనేటటువంటి సంగతి మళ్ళీ ఎవరు చెప్పిండ్రు? ఈమెనే చెప్పింది. ఎందుకు చెప్పింది? ఈయనతో నేను బాగుండాలి, ఆ వచ్చే ఎండి నాణ్యాలు నాకు రావాలి, ఈయన నేను బంధించాలి, మళ్ళీ నాకు వచ్చేవి నాకు రావాలి లావాదేవీ. ఒకవేళ ఈయన బలమైనటువంటి మనిషి నన్నేమన్నా చేస్తే కష్టం కదా అని జాగ్రత్త పడింది ఆమె ఆ మాట చెప్పింది. మరి ఇప్పుడు ఏమైంది? మాటల నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిని గనక ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా కడపలను తెంపిన గనక అతని బలము తెలియబడలేదు. 10వ వచనానికి అప్పుడు తెలియలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చును దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా. మళ్ళీ చూడండి, నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పానంటే 7 చువ్వలతో బంధిస్తే సరిపోతుంది అని అన్నాం. అలా బంధిస్తే ఫిలిస్తీన్లు వస్తుంటే నీవు వాటిని జయించావు అంటే నీ బలం అందుట్లో లేదు, ఆ 7 చువ్వల్లో లేదు, బంధిస్తే లేదు. మరి ఎక్కడ ఉంది నువ్వు నన్ను అవమానపరిచినావు అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? దెలీలా అడుగుతూ ఉంది. ఆమె యొక్క ఆలోచన ఉద్దేశం ఏమై ఉంది? ఎండి మీద ఉంది. ఆమె ఉద్దేశం అంతా కూడా డబ్బు మీద ఉంది, ఎండి మీద ఉంది, బతుకుదేరు మీద ఉంది ఆలోచన. ఈయన గొప్పవాడా చెడ్డవాడా అనేటటువంటిది ఆమెకు అవసరం లేదు. దేవుడు బలాన్ని ఇచ్చాడు సంసోను గారికి, బలవంతునిగా తీర్చిదిద్దాడు. కానీ పాపంలో పడిపోవడానికి సంసోను ఏం చేస్తున్నాడు? ఆయనలో ఉన్నటువంటి బలాన్ని ఆమెకు చెప్తూ వస్తూ ఉంటున్నాడు. 11వ వచనానికి అతడు పేరిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవునని ఆమెతో చెప్పాను. మళ్ళీ ఒక మాట చెప్పాడు. మొదట చెప్పాడు 7 చువ్వలతో, రెండవదిగా చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు? క్రొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించినట్లు నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇప్పటికీ బుద్ధి రాలే సంసోను, ఇప్పటికీ బుద్ధి రాలే సంసోను. 12వ వచనానికి అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్ళను తీసుకొని వాటితో అతనిని బంధించి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్ళు తెంపెను. అప్పుడు తెలియలా ఇది వరకు నీవు నన్ను ఎగతాళి
ఏడును అల్లి కాలిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. ఇప్పటికి అర్థమైతే లేదు సంసోనుకు. చంపబడడానికి, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు అర్థమవుతలేవు సంసోను. ఏమర్థమవుతలేవమ్మా కందమ్మ గారు? అర్థమవుతలేదు. ఎందుకు కాదు? స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం అది. స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం. చాలా మంది స్త్రీలు గొప్ప వాళ్ళు ఉన్నారు, బలహీనమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, నష్టం చేసే వాళ్ళు ఉన్నారు. స్త్రీలలో అనేక రకాలుగా ఉన్నారు. గుణవతి అయినటువంటి స్త్రీలు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, పొగడబడేటటువంటి స్త్రీలు ఉన్నారు, మరి గొప్ప స్త్రీలు ఉన్నారు. కానీ ఈ దెలీలా అనేటటువంటి స్త్రీ చేసినటువంటి పని ఏమిటంటే, ఒక ఆధ్యాత్మికమైనటువంటి నాయకుని నాశనం చేయడానికి తన పన్నాగం పూనుకొని ఉన్నది. ఫిలిస్తీన్లకు సపోర్టుగా ఆమె ఉంటూ ఉన్నది. అయినా ఒక్కొక్కటి సమస్య జరుగుతుంటే ఎప్పుడు ఈయనకు అర్థం కాలే సంసోనుకు. ఎప్పుడు ఎందుకు అర్థం కాదు అని అంటే, మోహము చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరింపబడును. కాబట్టి ఆ మోహము చూపులో పడిపోయాడు సంసోను. ఆ దెలీలా చాలా అందమైనటువంటి స్త్రీగా ఉన్నది. ఆమె ఒడిలో ఉన్నాడు, ఆమె గృహంలో ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు. ఆమె గురించి ఆయన పడిపోయాడు, అంతే. పడిపోయాడు ఆమె దగ్గర. ఆయన బలం గురించి ఆమె ఒక్కొక్కటి అడుగుతూ ఉంది. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, నీ బలం ఎక్కడ ఉంది? నన్ను ఎగతాళి చేస్తున్నావు, నీ బలం ఎక్కడ ఉంది అని అంటే, ఇప్పుడు ఎన్నో మారమ్మా ఆయన చెప్పేది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్దాం. 13వ వచనాన్ని చూద్దాం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకులతో దాన్ని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెబుతున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగలి కత్తి రాలేదు. నా క్షౌర్యము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, మళ్ళీ నీవు నన్ను ఎగతాళి చేశావు దెలీలా అంటుంది. సంసోన్ అంటున్నాడు, అరే మాటికి నన్ను తొందర చేస్తుంది, చావడమే గొప్పదిగా అనిపిస్తుంది, ఈమెను నేను వదిలిపెట్టలేను, ఈమె దగ్గరనే ఉండాలనుకుంటున్నాను, ఈమె మాటకు నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి మాటికి తొందరపడితే ఆయన ఏం చెప్పాడు లాస్ట్ కు? నా క్షౌరం అని అంటే నా తల ఎంట్రుకలను నీవు తీసివేస్తే అందులో నా బలం ఉంది అని చెప్పి చెప్పాడు. చదువుతాడు. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిన నేను ఫిలిస్తీయుల సర్దారులు
తెమ్మని ఆ, ఆమె యొద్దకు రాగా ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఎక్కడ వచ్చిందమ్మా నిద్ర? తొడ మీద నిద్ర వచ్చింది. ఒక మనుష్యుని పిలిపించి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి జిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాపెనని అతనికి తెలియలేదు. ఇప్పుడు ఆగుదాం మనం. యెహోవా ఏమన్నా ఎడబాపిండా సంసోను? యోహానయ్య, ఇందులో దేవుని ఏమన్నా పాత్ర ఉందా? ఏమనుకున్నాడు? తప్పుగా అనుకున్నాడా లేదా? ఇక్కడ యెహోవా నన్ను ఎడబాపెనని. నీవు ఎవరి దగ్గర ఉన్నావు సంసోనయ్య? దెలీలా ఒడిలో ఉన్నావు, దెలీలా తొడ మీద ఉన్నావు. నువ్వు నీ బలం ఎక్కడ ఉందో నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావు. నీ బలాన్ని నీవే పోగొట్టుకున్నావు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? చదువుతలే ఆ మాట. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చదువుతాను. అప్పుడు ఫిలిష్తీయులు అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఏం చేసిండ్రమ్మా? కన్నులు అయిపోయిందా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడుగుతే నీ బదులేమో మానవా ధనము కోరుతావా, ఘనము కోరుతావా, ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడుగుతే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాడు సొలొమోను ఆనాడు, అజ్ఞానిగా మారాడు సంసోను ఆనాడు. జ్ఞానమును అడిగాడు అజ్ఞానిగా మారాడు సంసోను ఆనాడు. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో? ప్రభుని కృపను కోరుతావా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడుగుతే నీ బదులేమో మానవా. దేవుడు కనిపించి ఒకవేళ నీకేం కావాలని అడిగితే మానవుడు ఏం కోరుతాడు? నాకు బలం కావాలని కోరుకుంటాడు, నాకు ధనం కావాలని కోరుకుంటాడు. కానీ ఇచ్చిన బలాన్ని పాడు చేసుకున్నది సంసోను. మళ్ళీ అంటున్నాడు, యెహోవా నన్ను ఎడబాపెనని అనుకున్నాడు. చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు కూడా బాగా బలంగా ఉంటున్నారు ఇప్పుడు. కానీ పరస్త్రీ వ్యామోహంలో పడి తమ బలమంతా పాడు చేసుకుంటున్నారు. దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి వ్యతిరేక కలాపాలలో పాలుభాగస్తులు అవుతూ ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి సంగమా, దేవుని వాక్యము ఆలోచన చేసినటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో సంతృప్తి కలిగి జీవించాలి.
పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ సంసోను గారు పాపములో పడిపోయాడు. తన బలహీనతను ఆమెకు తెలిపాడు. ఒక మారు అయిపోయింది, రెండో మారు అయిపోయింది, మూడో మారు అయిపోయింది, ఎన్నో మారు చెప్పాడు. నాలుగో మారుకు వచ్చేసరికి కేల్కొందం దుకాణం నాలుగోసారి. స్త్రీ పాత్ర గొప్పదే తక్కువదా ఆమెది? సంసోను కన్నా స్త్రీ బలమైందే బలహీనమైనదే? శారీరక విషయంలో బలహీనమైంది. ఏమంటాం మనం దేవుని వాక్యంలో? స్త్రీ బలహీనమైనటువంటి ఘటము కాబట్టి ఆమెను మంచిగా చూసుకోమని పురుషులకు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సంసోను కూడా తన తల్లిదండ్రులు తెచ్చినటువంటి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటే ఆయన బలం ఆయన దగ్గర ఉంటుండే, నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉంటుండే, పెద్దల మాటను లోబడి ఉంటే మంచిగుంటుండే, దేవుని మాటకు లోబడి ఉంటే మంచిగుంటుండే. కానీ దేవుని మాటను వ్యతిరేకి